హలో యస్ ఈ వీడియోలో మనం రాసబ్ మూవీ అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో డిస్కస్ చేసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజసబ్ మూవీ ముందుగా ఈ సినిమాకి రాజా డీలక్స్ అండ్ బ్యానర్ డివేదాని ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ను అనౌన్స్ చేశారు. కానీ రెబల్ స్టార్ ఇమేజ్ తగ్గట్టు రాజసబ్ టైటిల్ అని ఫిక్స్ చేసి అండ్ ప్రొడక్షన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది అనౌన్స్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మూవీని ఫస్ట్ 2021లో అనౌన్స్ చేశారు, కానీ రావడానికి మాత్రం 4 years పట్టింది. కల్కి సలార్ షూట్స్లో ఉన్న ప్రభాస్ రావడానికి కొంచెం టైం తీసుకున్నారనుకుందాం. ఈ లోపల విఎఫ్ఎక్స్ కొంచెం చూడొచ్చు కదా మాస్టరు. ఏంటో విఎఫ్ఎక్స్ అస్సలు బాగోలేదు. ప్రభాస్ ఏఏ కూడా అంతగా యూజ్ చేసుకోలేదని చెప్పవచ్చు. ఈ సినిమాలో అక్కడక్కడ సాంగ్స్లో టూబులు పెట్టి తీశారన్నది మనందరికీ తెలుసు. అండ్ ఆడియన్స్ అందరూ ఎప్పటి నుంచో ఎగ్జైట్ అవుతున్న ఓల్డ్ ప్రభాస్ లుక్ ఫస్ట్ థియేటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్యాన్స్కి మాత్రం డిసప్పాయింట్ చేసింది మూవీ టీం. ఫస్ట్ థియేటర్లో ఈ సీన్ మాత్రం అస్సలు వేయలేదు. అండ్ సెకండ్ టైం వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఓల్డ్ ప్రభాస్ సీన్స్ని యాడ్ చేశారు. అండ్ ఈ మూవీ ఫస్ట్ షోకే ఫ్యాన్స్ అందరూ డిస్కనెక్ట్ అయిపోయారు ఈ మూవీకి. స్టోరీ విషయానికి వస్తే, ఈ స్టోరీలో తాత గెటప్ వేసిన సంజయ్ దత్ అసలు ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కావటం లేదు. ఆ మహల్కి వెళ్తే ఎవరు కూడా తిరిగిరాలని ఒక పాయింట్ని పెట్టారు, కానీ ఆ మహల్లో అందరికీ మ్యాజిక్ రూమ్లో డిన్నర్స్ అన్నీ ఏర్పాటు చేస్తూ తాత మంచిగానే చూసుకుంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. అసలు ఈ ఫిలిం హారర్ జోన్రా అండ్ కామెడీ జోన్రా ఎవరికి అర్థం కాదు. కాసేపు ప్రభాస్ భయపడినట్టు ఉంటాడు, కానీ కాసేపు కొంచెం ధైర్యంగానే ఉంటాడు. ఈ రెండింటిలో ప్రభాస్ భయపడుతున్నాడో లేకపోతే ధైర్యంగా ఉన్నాడో ఎవరికి అర్థం కాదు. అసలు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అక్కడక్కడ పెద్దగా ఆకట్టుకోవు విఎఫ్ఎక్స్. వచ్చి వెళుతుంటూ ఉంటాడు తాత ప్రభాస్. అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో కూడా అర్థం కాదు. మూవీ చూడడానికి డీసెంట్ ఫిల్మ్ అయినా కొన్ని పొరపాట్లు జరిగాయి అక్కడక్కడ. మూవీ సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఆ మహల్కి వెళ్తాడు. అసలు ఆ సీన్ ఏదో ముందు పెట్టచ్చు కదా మాస్టర్. అసలు ఆ షాట్ని ఎందుకు పెట్టలేదో ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఈ మూవీలో ఎవరైనా ఒక మంచి పర్సన్ ఉన్నారంటే అది ఇతనే కావచ్చు. ఇతను కనిపించిన కొద్ది క్షణాలైనా మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఇతను మంచిగా పర్ఫామ్ చేయడానికి చెప్పవచ్చు. పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నాక ఇతనికి మంచి మేధాశక్తి ఉంటుంది, కానీ బుక్లో చూసి చెప్పడం ఏంటి మాస్టర్. మరి ఇతన్ని ఉంచారంటే ఇతన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు తాత. అండ్ ఫస్ట్ డే లాంగ్ రన్లో 200 కోట్లు కొడుతుందని కూడా ఈ సినిమా 101 కోట్లతో సరిపెట్టుకుందని చెప్పవచ్చు. ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్న ప్రభాస్ ఈ మూవీలో డిఫరెంట్గా నార్మల్ లుక్లో మనకి కనిపిస్తున్నారు. కాసేపు బాగున్న ఇంకో కాసేపు ఇంకో లుక్లో ఉంటున్నారు. ఒకే సినిమాలో 2 లుక్లు మెయింటైన్ చేస్తున్నారు. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్రజెంట్ రియాలిటీలో సాంగ్స్ మీద మూవీ డిపెండ్ అయితే ఉంటుంది. సాంగ్స్ ఎంత బాగుంటే మూవీ ఎంత సక్సెస్ అయితే అవుతుంది. మూవీలో 5 to 6 సాంగ్స్ అయితే ఉంటాయి. అందులో 2 సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ మిగతా 2 సాంగ్స్ యావరేజ్గా ఉంటాయి. అండ్ ఎమోషన్ సీన్స్లో మన ప్రభాస్ గారు చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పవచ్చు. అండ్ నానమ్మ అనే ఒక షార్ట్స్ దగ్గర మంచి ఎలివేషన్స్ అయితే పడ్డాయి ప్రభాస్ గారికి. మైనస్ ఏంటంటే ఈ మూవీలో ప్రభాస్ గారు ఒకవేళ ఆయన హిప్నటైజ్ చేసుకుంటే హౌస్ నుంచి బయటపడొచ్చనే థాట్ని డైరెక్టర్ సరిగ్గా మనకి స్క్రీన్ పైన ప్రజెంట్ చేయలేదు. అండ్ ఈ మూవీలో ఎమోషన్ గిని వర్క్ అయిందంటే అస్సలు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం మిస్ఫైర్ అయితే అయ్యింది ఈ సినిమాలో. అంత పెద్ద కోటకి మహారాజ్ అయిన ఆయన తాతగారు ఎందుకు ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారనేది సరిగ్గా చూపించలేదు డైరెక్టర్ మారుతి గారు. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అంతగా హైప్ రాలేదు ఈ మూవీకి. ఎప్పుడైతే 2.0 ట్రైలర్ రిలీజ్ అయిందో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఏర్పడినట్టుగా మూవీ ఉండుంటే మూవీ సంక్రాంతి రేస్లో
ఒక బ్లాక్ బస్టర్గా నిలిచేది. హారర్ జనర్ మూవీస్ అంటే డైరెక్టర్స్ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అండ్ స్క్రీన్ ప్లేని అస్సలు బోర్ కొట్టకుండా తీసుకువెళ్ళాలి. కానీ ఈ మూవీలో బోర్ కొడుతూనే ఉంటుంది. భయపెట్టాలని ఈ మూవీని తీశారో భయం లేకుండా చేయడానికి తీశారో అర్థమైతే కాలేదు. అండ్ ఆయన తాతగారి పోర్షన్ అయితే చాలా బాగా తీశారు డైరెక్టర్ మారుతి గారు. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ క్రొకడైల్ ఫైట్ అయితే ఈ మూవీకి ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్లో నీడ గురించి ఒక సీన్ అయితే పెట్టడం జరిగింది. ఆ నీడ సీన్ ఈ మూవీకి మైనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఆ నీడను పొడిస్తే తనని తాను పొడుచుకున్నట్టు బాగానే చూపించారు. కానీ ఆ మాస్క్ తీసిన వెంటనే అక్కడ ప్రభాస్కి బదులు మళ్ళీ ఆ వర్స్ట్ ఫేస్ని మనకి చూపిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నీడ సీన్లో ప్రభాస్ గారిని పెట్టుంటే మూవీకి ఒక హైలైట్గా నిలిచేది ఈ సీన్. మూవీలో ముగ్గురు హీరోయిన్స్ని అయితే పెట్టడం జరిగింది. వాళ్ళలో ఒక్కరు కూడా ఈ మూవీ కథకి అస్సలు కనెక్ట్ అయితే కాదు. ఒక్కరంటే ఒక్కరు కూడా. ప్రభాస్ చిన్నప్పటి ఒక పోర్షన్ అయితే చూపించడం జరిగింది. అందులో వాళ్ళ నాయనమ్మ ఒక చిన్న పాపనైతే ఎత్తుకోవడం మనకి చూపించారు డైరెక్టర్ మారుతి గారు. ఆ పాప పెరిగి పెద్ద అయినప్పుడు ప్రభాస్ గారు పుట్టినట్లయితే ఆ బామ్మగారిని అమ్మమ్మని ప్రభాస్ పిలిచేవాడు. నాయనమ్మ అని ఎందుకు అన్నాడో ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది ఎందుకు జరిగిందో, స్క్రిప్ట్ వర్క్లో ఏదైనా తేడా జరిగిందో ఇప్పటికీ అర్థం కాలేదు. అండ్ ఆయన అభిమానులు ఈ మూవీ చూసి నిరాశపడ్డారని మనం చెప్పవచ్చు. అండ్ ఈ మూవీలో ప్రభాస్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పవచ్చు. ఇప్పుడు సంక్రాంతి పండుగకి వచ్చిన మూవీస్లో ఏమేమి బ్లాక్ బస్టర్ అయ్యో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు సంక్రాంతి పండుగకి వచ్చి నవీన్ పొలిశెట్టికి మంచి బ్లాక్ బస్టర్ తెచ్చింది ఈ సినిమా. అనిల్ రావుపూడి చిరంజీవి గారి కాంబోలో వచ్చిన మనశంకర ప్రసాద్ గారి మూవీ సంక్రాంతి పండుగకి వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయితే అయింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి సంక్రాంతి పండుగకి వచ్చి రవితేజ గారి ప్రీవియస్ న్యూస్ కన్నా పర్లేదు అనిపించుకుంది ఈ సినిమా. అండ్ సంక్రాంతి పండుగకి వచ్చి శర్వానంద్కి మంచి బ్లాక్ బస్టర్ అయితే అయింది. నరి నడు ముమ్మరావి. ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఏ ఫ్యాన్ కానీ ఏ హీరోని కానీ అవమానించడం మా ఉద్దేశం కాదు. లాస్ట్గా ఈ మూవీలో జోకర్గా నటించిన ప్రభాస్ గారు లుక్ ఇదేదో ముందే ఉంటే ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయితే అయి ఉండేది.